న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. పెన్షన్ వయసు వృద్ధులకు 55గా చేయాలని డిమాండ్. ఈ రోజు జరగనున్న పూర్ణాహుతిలో పాల్గొననున్న చంద్రబాబు దంపతులు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మొదలైన సన్నాహాలు. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల ఆధ్వర్యంలో కోలాటం ఆటపాటలతో దేవాలయంలో భక్తులతో సందడి నెలకొంది. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, కోరిన కోరికలు నెరవేర్చే వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ కన్నుల వైకుంఠుడు ఈరోజు ఉత్తరదాన దర్శనం ద్వారా అందరికీ కటాక్షిస్తున్నారు. దర్శనం చేసుకుని ఐశ్వర్యంలో ఆరోగ్యంలో ఉండాలని మా ఆలయ కమిటీ తరఫున కోరడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ ముక్కోటి ఏకాదశి మరియు ధనుర్మాస కార్యక్రమం 2 రోజులు వెంకటేశ్వర మాలధారణ మరియు బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆలయ కమిటీ తరఫున నిర్వహిస్తున్నాము. మరియు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఘనంగా భక్తులు అశేషంగా వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు వీక్షిస్తూ దర్శన భాగ్యం అందరికీ కలిగి వాళ్ళందరూ పిల్ల పాపలతో మంచిగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని కోరడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైన పారిశ్రమగా పేరుగాంచిన ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారాన్ని స్థానిక రైతులు మరియు షేర్ హోల్డర్స్ తో కలిసి కర్మాగారం వద్ద జనసేన పార్టీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గలం వినిపించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 25,000 మంది ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి మరియు లబ్ధి పొందుతున్న ఈ ఆముదాల వలస సహకార చక్కెర కర్మాగారాన్ని మూతపడేటట్లుగా చేసి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. ప్రతిసారి ఈ చక్కెర కర్మాగారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సభాపతి తమ్మినేని సీతారాం కేవలం ఎన్నికల హామీకి వాడుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2 ప్రధాన నదుల మధ్య ఉన్న ఆముదాల వలస నియోజకవర్గంలో ఉన్న ఈ చక్కెర కర్మాగారానికి అధిక దిగుబడి అందించే విధంగా స్థానిక రైతులు చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని, వనరులు ఉండి కూడా కర్మాగారం మూసివేయడంతో రైతులకు మేలు జరగడం లేదని అన్నారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చక్కెర కర్మాగారం ముగిసిపోయిన అధ్యాయమని వర్ణిస్తూ రైతుల కష్టాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదని, చక్కెర కర్మాగారం తెరిపించేందుకు అన్ని విధాల జనసేన పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని, ఈ చక్కెర కర్మాగారం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అందించేందుకు రానున్న జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. వెంకట్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ కంపర బాబీ పేర్కొన్నారు. 50 సంవత్సరాల కిందట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ కంపర బాబీ పేర్కొన్నారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి రోజున 10,000 మంది ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్, ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మా 4వ డివిజన్ స్థానిక వెంకట నగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు ఉదయం 4 గంటల నుంచి కూడా
భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. నేను కూడా ఆ దేవుడిని ప్రార్థన జరిగింది. అందరినీ జరిగింది. అలాగే ఆ స్వామివారి దయ ప్రతి ఒక్కరి మీద కూడా ఇచ్చి అలాగే ఈ వెంకటేశ్వర గుడికి ఒక ప్రత్యేకత ఉంది. కాకినాడలో శుద్ధిగల ఈ వెంకటేశ్వరుని దర్శించుకొని కోరుకున్నది ఏదైనా సరే జరుగుతుందని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. గత 50 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడికి విశేష జనం వచ్చి ఇక్కడికి దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యే శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి తరఫున కూడా మీ అందరికీ కూడా మా వైకుంఠ వారు మళ్ళీ రాష్ట్రానికి అలాగే ఇక్కడ మా కాకినాడకి కూడా మంచి జరగాలని చెప్పేసి వారి ద్వారా మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఈ స్వామి యొక్క దయతో మేము రావడం జరుగుతుందని చెప్పేసి గుంటూరు నగరంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ను పెంపుదల చేయాలని నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జనవరి నుంచి 3,000 పెన్షన్ పెంపుదల చేసి వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత పెన్షన్ ఇస్తుందని, కానీ 3,000 నుంచి 6,000 పెంచాలని, అలాగే వితంతు వికలాంగులకు 7,000 ఇవ్వాలని, అర్హులైన కుటుంబంలో ఉన్న వారందరికీ పెన్షన్ ఇవ్వాలని, పెన్షన్ వయసు వృద్ధులకు 55గా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ధరలు అన్నీ పెంచారు, కానీ పింఛన్లు పెంచడం లేదని 2009వ సంవత్సరంలో అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర 2,000 రూపాయలకు వృద్ధులకు పెన్షన్లు పెంపుదల చేయాలని భారీ దీక్షలు నిర్వహించడం జరిగిందని, అనంతరం జరిగిన ఎలక్షన్లలో పింఛన్లు పెంచక తప్పదని అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీపడి పెంపుదల చేసి ఇస్తామని అధికారంలోకి వచ్చాయని చెప్పారు. అలాగే రానున్న ఎన్నికలలో అధికార లేక ప్రతిపక్ష పార్టీలైన పెన్షన్లు పెంచితేనే అధికారంలోకి వస్తారని, గుంటూరు నగరంలోని 78,000 మంది పెన్షన్దారులకు పింఛన్లు పెంచాలని, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గీత, చేనేత కార్మికులకు పెన్షన్లు 6,000 రూపాయలు, వికలాంగులకు, వితంతువులకు 7,000 చేసి అమలు చేసే వరకు సిపిఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని గుంటూరు నగర కార్యదర్శి సిపిఐ కోట మాల్యాద్రి అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెన్షన్లు ఇప్పుడున్న పెన్షన్లు సరిపోవని, ఆ పెన్షన్లకు సంబంధించి మరి ఈరోజు ఇస్తున్న మరి 1వ తారీఖు నుంచి 3,000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ రేట్లు ఇలా పెరిగిన రేట్లకు అనుగుణంగా 6,000 ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 6,000కు సంబంధించి వృద్ధులు, అట్లాగే ఒంటరి మహిళలు, మరి గీత కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా 6,000 ఇవ్వాలని, వికలాంగులు, వితంతువులకి మరి ఇస్తున్న పెన్షన్ కూడా 7,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా 2009లోనే ఆ రోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మరి నారాయణ గారి నాయకత్వంలో మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర పెన్షన్లు పెంపుదల చేయాలని, ఆ రోజున మరి వృద్ధులకి మరి 2,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆందోళన ప్రారంభించాం. ఆ ప్రారంభించిన ఆందోళన మరి ఈ రోజున మరి ఏ ప్రభుత్వం కూడా మరి అంతకుముందున్న చంద్రబాబు కానివ్వండి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాబోయే ప్రభుత్వం ఎవరైనా కూడా ఈ పెన్షన్లు పెంచితేనే మరి వాళ్ళకి మరి న్యాయం జరగదని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళంతా కూడా ఈ పెంపుదలకు సంబంధించి వాళ్ళ మాట చెప్పాల్సిన పరిస్థితికి సిపిఐగా తీసుకురాగలిగాం. ముఖ్యంగా ఏదైతే మరి పెన్షన్లకు సంబంధించి ఈ నగరంలో 78,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఈ పెన్షన్దారులందరూ కూడా కనీసం 1,000 రూపాయలు పెంచితే కానీ ఈ రేట్లకు అనుగుణంగా మరి పెంచాలిగా ఉన్న రేట్లకి వాళ్ళకి సరిపోవు కాబట్టి మరి ఇవాళ పద్ధతిలో మరి 6,000 రూపాయలు అడుగుతా ఉన్నాం. 6,000 మరి ఏ ప్రభుత్వం ఇస్తామంటే వాళ్ళకి మరి పెన్షన్దారుల సంక్షేమ తరపున వాళ్ళకి మద్దతు తెలియజేస్తామని, ఎన్నికల్లో మరి ఆ ప్రభావం కూడా ఉండదని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో మరి ఆ పెన్షన్లకు సంబంధించి పెంపుదల విషయం తెలియజేయాలని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ తో పాటు బహుళ ప్రయోజన సౌకర్య గోధుమను వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. అనంతరం బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి చేకూరుతుందని, సంక్షేమంతో పాటుగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా
భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. అలాగే ఈ గ్రామంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. కొండ్రముట్ల గ్రామంలో ఈపూరు మండలానికి సంబంధించి మరి కొండ్రముట్లలో ఇవన్నీ ఒకే ప్రెమిసెస్లో ఒక గ్రామ పరిపాలనా కేంద్రం అంటే సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటరు, అదేవిధంగా మరి రైతులు ధాన్యం అపరాలు ఇవన్నీ స్టాకు ఏర్పాటు చేసుకున్న దానికి కూడా ఈ వసతులన్నీ కల్పించడంలో మన గ్రామంలో మనకి మరి గ్రామ పరిపాలనా కేంద్రంలో గ్రామ పరిపాలనా సిబ్బంది, ఇటువైపు రైతు భరోసా సిబ్బంది, ఇటువైపు హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి డాక్టర్స్, అక్కడ మెడిసిన్, అక్కడ స్టాక్ పెట్టుకునే దానికి రైతుకి ఫెసిలిటీస్, ఇవన్నీ ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం ఒక కొత్త పరిపాలనా వ్యవస్థను తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థలో భాగమే ఈ గ్రామ పరిపాలనా కేంద్రం. ఇవంతా కూడా ఇక్కడ మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ మనం చేసి ఒక మంచి పాలనను అందిస్తూ ఈ పాలనలో భాగంగా సచివాలయ సిబ్బంది 1,30,000 మంది ఆ సచివాలయానికి సంబంధించి అక్కడున్న ప్రజలకి సర్వీస్ అందిస్తున్నారు. దాంట్లో భాగంగా వాలంటీర్స్ కూడా వారధిలాగా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ మరి ఆనాటి గత ప్రభుత్వంలో వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు చేయలేకపోగా ఏమి అభివృద్ధి జరిగింది అని చెప్తే దానికి అర్థం ఏమాత్రం మీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉన్నా. ఈరోజు సంక్షేమం ఒక పక్క 2,40,000 కోట్లు మరి పేదవాళ్ళకి వాళ్ళ బిడ్డల చదువుకునే దానికి అమ్మఒడి ఒకవైపు, ఆసరా డోకరా మహిళలకి ఆసరా, చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ మహిళలు 45 సంవత్సరాలు రాగానే వారికి చేయూత అందించే విధంగా 18,750. అన్నదానం మహాదానంతో సమానమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. హెచ్ఎల్లోని కేశవరెడ్డి స్కూల్ కు సమీపంలో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారన్నారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదని, అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం గొప్ప అదృష్టం అన్నారు. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలమని, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకెల్లా అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని తెలిపారు. మనిషి ఆశకు అంతులేదు, అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారని స్పష్టం చేశారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చునని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 2,500 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నరసాపురంలో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో 2K రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్లో పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల్లో రాణించే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. చైర్పర్సన్ వెంకటరమణ జెండా ఊపి రన్ ప్రారంభించి మాట్లాడుతూ చదువులతో పాటు క్రీడల్లో కూడా యువత రాణించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక క్రీడా కార్యక్రమాన్ని 26వ తారీఖున డిసెంబర్ 26వ తారీఖున మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మన నరసాపురం మండలం మరియు నరసాపురం మున్సిపాలిటీలోని 39 సచివాలయాల్లో
780 టీములు, దాదాపు 8,000కు పైగా క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రీడా అంశాలు 5 క్రీడా అంశాలు ఉన్నాయి. ఆ 5 క్రీడా అంశాలను మనకు 2 గ్రౌండ్లలో, ఒకటి వైఎం కళాశాల మైదానంలో, రెండవది టైలర్ హై స్కూల్ మైదానంలో ఈ క్రీడా అంశాలు జరగబోతున్నాయి. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ క్రీడా అంశాల్లో పాల్గొని, మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యమే మహాభాగ్యం, క్రీడల వల్ల మానసిక ఉల్లాసము, శారీరక ఆరోగ్యం 2 వస్తాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మరి ఈ కార్యక్రమంలో క్రీడాకారులుగా పాల్గొనండి. క్రీడల్లో పాల్గొనలేని వాళ్ళు మరి ఈ క్రీడలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి వీక్షించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడుదామ ఆంధ్ర అనే కార్యక్రమానికి ఇచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది వారికి, అలాగే సచివాలయ సిబ్బంది వారికి, ఈ ఆయా స్కూల్ కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే మన మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ఆడుదామ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడు లేని విధంగా మన జగనన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రాధాన్యత పొందాలని ఆయన ఆశించారు. కాబట్టి ఈ కార్యక్రమం ఆడుదామ ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఒకటే, మీరు ఆరోగ్యంగా ఉల్లాసంగా గడపాలి. మానసికంగా ఒత్తిడి ఏమైనా ఉన్నా అటు నుంచి బయటపడే విధంగా, ఏదైనా చెడు అలవాట్ల నుంచి కూడా దూరం ఉండే విధంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫోన్లకే అడాప్ట్ అయిపోయి ప్రతి నిత్యం ఫోన్తోనే ఉన్నారు. ఎవరు ఆటలాడడం, గ్రౌండ్లోకి వెళ్ళి ఆటలాడడం అనేది తగ్గిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో ఆటల పోటీల్లో పాల్గొని మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆడలేని వాళ్ళు అందరూ వచ్చి గ్రౌండ్లో వచ్చి చూసి వాళ్ళకి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు మన స్టూడెంట్స్ గురించి చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆచంట మండలం కొండమంచిలి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. వేద పండితులు మానేపల్లి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహిళలకు జాకెట్ ముక్కలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం మంగళ వాయిద్య విచిత్ర వేషధారణ మధ్య స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ రథాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గోవింద రామస్మరణ మధ్య పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పాదార బృందానికి నమస్కారం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంజిలి గ్రామంలో అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో గత 16-17 సంవత్సరం నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనము, రథోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు, పుణ్యశ్రీల చేత కుంకుమార్చనలు, పుణ్యశ్రీలందరికీ కూడా చీరలు, జాకెట్ గుడ్లు, పసుపు, కుంకుమ, గాజులు, అలాగే గ్రామోత్సవంలో కోలాటము, భరతనాట్యము, బాణసంచ, డోలు, సన్నాయి, వేద పండితుల యొక్క వేదాశీసులతోటి గ్రామోత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కొడమంచిలి గ్రామంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారు గురువు గారు వారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులు పితాని సత్యనారాయణ గారు,
ఇలాగా అనేక మంది రాజకీయ నాయకుల చేత ఈ వెంకటేశ్వర స్వామి కొలవబడుతున్నాడు. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ సంవత్సరం ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చినటువంటి 4-5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం, అలాగే జాకెట్టుగుడ్లు, పసుపు కుంకుమ పుణ్యస్త్రీలకి వితరణ చేయడం, అలాగే ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారికి పురుష సూక్త విధానంగా అర్చనా కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని రవితేజ కళ్యాణ మండపంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రవితేజ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి పాస్టర్లు, మత పెద్దలు, సంఘ కాపర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తన బాల్యం ఊటీలోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో జరగడం వల్ల ఈ కార్యక్రమం తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసిందని వివరించారు. నియోజకవర్గంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. 2000 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని 500 సంవత్సరాల పాటు పాలించారని, మన జీసస్ వచ్చిన తర్వాత క్రైస్తవాన్ని అందరికీ పరిచయం చేశారని, ప్రస్తుతం ప్రపంచంలో 70% మంది క్రైస్తవాన్ని ఆచరిస్తున్నారని వివరించారు. అప్పటి రోమన్ పాలకుల పాలనలో అకృత్యాలు జరుగుతున్న విషయాలను గమనించిన జీసస్ మార్పు చేయాలనే సంకల్పంతో తానొక్కడే అందరికీ ప్రేమాభిమానాలను తెలియచేయడంతో పాటు మంచి పరిపాలన అందించేలా అందరికీ బోధనలు చేశారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు తెలిపిన దైవ సందేశాలను గురించి అందరికీ వివరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయటం, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రార్థన చేస్తున్నాం. కృపా సాధిస్తూ ఔత్సాహికులైన యువతి యువకులను ప్రోత్సహించేందుకు ఆడుదామాంధ్ర కార్యక్రమమని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని వినూత్న రీతిలో విభిన్నంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం. పురుషుల డిగ్రీ కళాశాల మైదానం నుండి 7 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్. నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున వినూత్న రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మంచి ఆరోగ్యం, శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ క్రీడల ద్వారా పేద ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని రగిలించి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయటం లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో 1,07,000 రిజిస్ట్రేషన్లు జరిగాయని, మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని, మొత్తం 5 క్రీడా పోటీలలో ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు సచివాలయ పరిధిలో, మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ఈ క్రీడలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపాలిటీలు, విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీస్ 4 శాఖలను కలిపి సమన్వయం పరిచినట్లు తెలిపారు. ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను అత్యంత రమణీయంగా, కన్నుల పండుగగా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని రాష్ట్రంలో నింపేదానికి ఒక బృహత్తర కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయడం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడా పాఠవాలను, ప్రతిభా పాఠవాలను చాటేదానికి సచివాలయ పరిధి నుంచి మరి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, వివిధ 5 స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించి 5 క్రీడాంశాలు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, ఖోఖో ఈ 5 క్రీడాంశాల్లో కూడా పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చే దిశగా ప్రాంతంలో క్రీడలకి ఎక్కువగా ప్రోత్సాహకుల వలనే జరుగుతున్నాయి. కానీ ఈనాడు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి అందరికీ పెద్ద ఎత్తున క్రీడల కోసం సపోర్ట్ చేయడం జరుగుతోంది.
మరి ఇప్పటికే అంతర్జాతీయ క్రీడాకారులు అనేక మందికి ప్రోత్సహించినటువంటి వైనం మనం పేపర్లోను టీవీలోను చూస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచంలో అందరికంటే గౌరవించబడినటువంటి వ్యక్తి క్రీడాకారుడు మాత్రమే. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న హోమం నేటితో ముగియనుంది. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరగనున్న పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొనున్నారు. మధ్యాహ్నంతో యాగం హోమం ముగియనుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్, జిల్లా అధ్యక్షులు పి వరహాలు, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, రాష్ట్ర నాయకులు రాజా పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవనంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్, జిల్లా అధ్యక్షులు పి వరహాలు, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, రాష్ట్ర నాయకులు రాజా పేర్కొన్నారు. ఆదివారం అంబేద్కర్ భవనం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభలకు ఎస్ఎఫ్ఐ భారత అధ్యక్షులు బిపి సాను, అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. 29న ఆనంద్ భారతి మైదానం నుండి విద్యార్థినుల ప్రదర్శన ఉంటుందన్నారు. అదేవిధంగా మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. విద్యార్థి ఉద్యమాల వేగుచొక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలో కాకినాడ పట్టణంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో, బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం వల్ల ఈ విద్యార్థులు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో, పేద విద్యార్థులకి విద్య ఏ విధంగా దూరం అవుతుందో, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఏ విధంగా ఇవ్వడం లేదనే దాంట్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారుగా 600 మంది నాయకత్వం, ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ మహాసభలో ముగింపు రోజు ఆనంద భారతి గ్రౌండ్ నుంచి మెక్లారిన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకి కేరళ హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభల్ని ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల మీద, రాష్ట్రంలో వివిధ రంగాల్లో, వివిధ జిల్లాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చిస్తాము. భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వం కానీ, లేదా గెలిచేటువంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర మహాసభలో విద్యారంగంలో ఎటువంటి నిర్ణయాలు చేస్తామో ఈ ప్రభుత్వం ముందు ఉంచుతాము. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళనే భవిష్యత్తులో ఉంచేటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళందరినీ గద్దె దించేటువంటి పరిస్థితి ఉంటుందని ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు కాకినాడ నగరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాసభలకి ముఖ్య అతిథిగా, ప్రారంభ సభ ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త
పిట బాలసుబ్రహ్మణ్యం గారు హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ 3 రోజులు జరిగేటువంటి మహాసభలకి అనేక మంది ప్రముఖులు, దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు లక్ష్మణరావు గారు, ఐవి గారు, అనేక మంది ఇతర పెద్దలు పాల్గొంటూ ఉన్నారు. దాంతోపాటు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు, అఖిల భారత నాయకత్వం హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభల ముగింపు సందర్భంగా విద్యార్థి ప్రదర్శన వేలాది మందితో ప్రదర్శన చేపడతా ఉన్నాం. మెక్లరెన్ గ్రౌండ్లో 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మహా ప్రదర్శన నిర్వహించుకుని వేలాది మందితో బహిరంగ సభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ మహాసభలు జరిగేటువంటి క్రమంలో విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలని, ఈ మహాసభల జయప్రదం కోసం కృషి చేయాలని 29 మధ్యాహ్నం 2 గంటల మెక్లరెన్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభ విద్యార్థుల ర్యాలీలో వేలాది మందిగా విద్యార్థులు తరలి రావాలని, భవిష్యత్తు ప్రభుత్వ విద్యారంగం కోసం ఎస్ఎఫ్ఐ ఈ మహాసభల్లో తీర్మానాలు చేయబోతా ఉంది. ఈ తీర్మానాలకు అనుగుణంగా పోరాటాలు నిర్వహించబోతా ఉంది. ఈ పోరాటాలకు కూడా విద్యార్థి లోకం సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల జయప్రదం కోసం ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజానికం అందరూ కూడా సహకరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదామాంధ్ర కార్యక్రమానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలో ఆడుదామాంధ్ర కార్యక్రమం జయప్రదం చేయాలి అని వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో విశాలాంధ్ర కాలనీ నుంచి స్టేడియం వరకు మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, బెల్లం దుర్గా, దేవినేని అవినాష్, స్వప్నల్ దినకర్, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అవతల ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా, పెన్షన్ వయసు వృద్ధులకు 55గా చేయాలని డిమాండ్. ఈ రోజు జరగనున్న పూర్ణాహుతిలో పాల్గొననున్న చంద్రబాబు దంపతులు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభలు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మొదలైన సన్నాహాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.